రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ తెలివితేటలతో విచక్షణతో సమస్యలను అధిగమిస్తారు. ఏ విషయంలో అయినా సరే 1-2 సార్లు చెక్ చేసుకొని పరిస్థితికి తగిన విధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ పరంగా జీవిత భాగస్వామితో కానీ సంతానంతో కానీ చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది రావచ్చు. మీరు ఒకటంటే వాళ్ళు ఇంకొకటి అనడం, అలా పెరిగి గొడవకు దారి తీయవచ్చు. కాబట్టి మౌనంగా ఉండడం చెప్పదగిన సూచన. ఉద్యోగస్తులు కాస్త ఓర్పు సహనం వహించడం మంచిది. మీ పని మీరు కరెక్ట్గా చేద్దామనుకున్నా అది సాగదు. ఏదో అడ్డంకులు వస్తుంది. ఈ కంపెనీలో మన పని చేయలేము, మానేద్దాం అని అనుకుంటారు. ఇది కొంతమంది విషయంలో మాత్రమే. ఏ కంపెనీ అయినా సరే పాలిటిక్స్ అనేవి ఉంటాయి, అది మర్చిపోవద్దు. మీ యొక్క ప్రవర్తన నడవడికల వల్ల మిమ్మల్ని సమస్యల నుండి అధిగమించేలాగా చేస్తుంది. ఫైనాన్స్ విషయంలో ఒడిదొడుకులు గోచరిస్తున్నాయి. అప్పు ఇచ్చి విరోధం అవుతారు. శుభకార్యాల కోసం మీరు దాచిపెట్టిన డబ్బును వేరే వాళ్ళకి అత్యవసరంగా ఇవ్వడం వలన ఇప్పుడు మీకు ఇబ్బంది ఏర్పడవచ్చు. భవిష్యత్తులో చాలా క్రమశిక్షణతో ఉండాలి, జాగ్రత్త వహించాలి కూడా. డబ్బుల దగ్గర వ్యవహారం దగ్గర బంధుత్వాలు పనికిరాదు. ఖచ్చితంగా ప్రవర్తించాలి. అది మీకు మీరుగా నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారస్తులకు కొంత అప్రమత్తంగా ఉండవలసిన సమయం అని చెప్పవచ్చు. ఈ పోటీ ప్రపంచంలో లాభాల కంటే ప్రచారాలు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వవలసి వస్తోంది అని భావిస్తారు. రాబోయే రోజుల్లో స్థిరత్వం పొందాలంటే పోటీలో మనమున్నామని ప్రచార సాధనాలతో సాంకేతిక పరంగా నలుగురికి తెలియజేసేలా ఉండాలి. అదొక్కటే కాదు, మన వ్యాపారం నమ్మకం చాలా ముఖ్యం. బ్రాండ్ ఇమేజ్ అనేది చాలా ముఖ్యం. వ్యాపారంలో మార్పులు చేర్పులు చేయాలని అనుకుంటారు. దానికి మీ భాగస్వామిని పంపిస్తారు. అయితే అవి నామమాత్రంగానే ఫలిస్తాయి. సంతానపరంగా మంచి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. సంతాన పురోగభివృద్ధి కొరకు శ్రమిస్తారు. ఏదో రకంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని సమస్యలను పరిష్కరించుకుంటారు. వారి ఆరోగ్యపరంగా కూడా ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత సాధించడానికి ప్రయత్నిస్తారు. మీరు అనుకున్న గమ్యం చేరాలంటే కఠోర సాధన ఎంతైనా అవసరం. మీ సాధనే మిమ్మల్ని సాధించే దిశగా నడిపిస్తుంది. ఆర్థిక పరంగా అనుకున్నంత కాకున్నా ఈ రోజుకి ఇలా సాగిందే అని అనుకుంటారు. సమయానికి ఏదో రూపేణా ధనం చేతికి అందుతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. మానసిక ప్రశాంతత లేకపోవడం, శారీరక శ్రమ వలన అలసట ఇలాంటివి నిత్య జీవితానికి అవరోధాలు కలిగిస్తాయి. ఆరోగ్యపరంగా కూడా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా వారాంతం అంతంత మాత్రంగానే ఉంటుంది. అధైర్యపడవద్దు, ముందుంది భవిష్యత్తు అని గ్రహించండి. కృతికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి. అందరికీ ముఖ్యమైన మనవి, విద్యార్థుల కోసం సకల విద్యాదేవత అనుగ్రహ కృపా కటాక్షాలు పొందడానికి ఈ వసంత పంచమి పర్వదినం పురస్కరించుకొని ఈ నెల ఫిబ్రవరి 14వ తేదీన విద్యా గణపతి హోమం నిర్వహిస్తున్నాం. ఆ రోజున సరస్వతీదేవిని పూజిస్తే జ్ఞానవంతులు అఖండ విద్యావంతులు అవుతారని విశ్వాసం. కాబట్టి హోమాది పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని మనవి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 9, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు కాషాయం. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.